రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ కి ఒక పెద్ద దెబ్బగా చూడాలేమో. ఎందుకంటే పవన్ కళ్యాణ్ రీసెంట్ గా ఒక ప్రకటన కూడా చేశారు, తెలంగాణలో జనసేన ఉంటుంది, తెలంగాణలో పోటీ చేస్తాము అని చెప్పి. కానీ తెలంగాణ బీజేపీ చీఫ్ ఎన్ రామచంద్రరావు మరో ప్రకటన చేశారు, వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తాం, కానీ జనసేనతో గాని మరే పార్టీతో గాని పొత్తు ఉండదు, మేము సింగల్ గా పోటీ చేస్తాము అని చెప్పేసి. ఒకసారి రామచంద్రరావు గారు ఏమన్నారు విన్నాం. ఏ పార్టీతోని మేము పొత్తు పెట్టుకోము, బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుంది, జనసేన కానీ ఇంకే పార్టీ అయినా కానీ మన జాతీయ పార్టీ కాబట్టి అది ఎన్డీఏలో భాగం కాబట్టి అది జాతీయ స్థాయిలో ఆ రెండు పార్టీ గురించి నిర్ణయిస్తారు. కానీ మాకు ఎటువంటి పార్టీతోని తెలంగాణలో పొత్తు ఉండదు అది స్పష్టం చేస్తాం. మేము ఏ పార్టీ రైట్, తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన పార్టీ ఈ రెండు పార్టీలు కూడా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు, బీజేపీకి మిత్ర పక్షాలు. ఇప్పుడేమో తెలంగాణలో జనసేనతో మాకు పొత్తొద్దు అంటే వాళ్ళు మాకొద్దు మీరు అన్నట్టుగా. ఎందుకంటే ఇది జనసేనకు ఏదైనా ఇబ్బందికరమా? ఎందుకు బీజేపీ టీడీపీ జనసేనలను కలుపుకుని వెళ్ళడానికి తెలంగాణలో ఇష్టపడడం లేదు? అంటే ఇక్కడ అంటారు కదా, అంటే రెండు వైపులా పదునైన కత్తి అంటారు కదా, అంటే డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్ అన్నట్టు. ఇక్కడ సమస్య ఏమైందంటే భారతీయ జనతా పార్టీ, జనసేన, టీడీపీ ఎన్డీఏలో భాగం. ఆంధ్రప్రదేశ్ లో కూటమిగా ఏర్పడ్డారు, అలాగే కేంద్రంలో అధికారంలో పంచుకోవటంలో కూడా అక్కడ కీలకంగా ఉన్నారు. అందుకు అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు కాబట్టి తెలంగాణలో కూడా మళ్ళీ ఎన్డీఏ కూటమి రాబోతుంది. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి పోటీ చేస్తున్నాయని ప్రచారం చాలా రోజుల విస్తృతంగా జరుగుతోంది. దాన్ని కూడా ఇతమిత్తంగా ఎవరు ఖండించే వాతావరణం క్రియేట్ అవటం లేదు. మధ్యలో పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే తెలంగాణ అవతరణ దినోత్సవం రోజు ఆయన ఒక సదస్సు పెట్టుకోవాలని అనుకోవటం, మేము ఇక్కడ విస్తరించాలని అనుకోవడం తప్ప, గతంలోనే పోటీ చేశాము, ఇప్పుడే పోటీ చేయడం అనుకోవట్లేదు కదా, త్వరలో కూడా పోటీ చేస్తాము, ఇది మీ ఎవరు జాగీరా అంటూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. అది కొంత రాజకీయ దుమారం రేగింది, అంత చర్చ జరిగింది. అయితే ఈ పరిస్థితుల్లో చాలా క్లారిటీగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఒక ప్రకటన చేశారు. ఎక్కడ చేశారు? అది ఢిల్లీలో చేశారు. ఎప్పుడు చేశారు? ఢిల్లీలో అగ్రనేతలందరినీ కలిసిన తర్వాత. అంటే ఫైనల్ గా పార్టీ హైకమాండ్ ఒక డైరెక్షన్ ఇచ్చింది. పార్టీ హైకమాండ్ డైరెక్షన్ మేరకు భారతీయ జనతా పార్టీ ఒంటరిగానే పోటీ చేయాలని అనుకుంటోంది అనేది ఇప్పుడు స్పష్టమైపోయింది. ఎందుకు అంటే ఇక్కడ రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించినప్పటికీ ఇంకా ఆంధ్ర పార్టీల రాజకీయ పెత్తనం ప్రజలు సహించే పరిస్థితుల్లో లేరని గతంలో మనకు అర్థమైంది. తర్వాత చాలా సందర్భాల్లో మన ఫలితాలు కూడా చూసాం. అంటే అక్కడక్కడ అటు బీఆర్ఎస్ కానీ, లేదంటే కాంగ్రెస్ కానీ, మిగతా పార్టీలకు కానీ, తెలుగుదేశం పార్టీకి కొంత హార్డ్ కోర్ ఓట్ బ్యాంక్ ఉన్న ప్రాంతాలు కొంత ఓట్ షిఫ్ట్ అవటం, లేదంటే ఆ నేతలకు మద్దతు తెలపటం, ఇట్లా జరిగింది. కానీ ఇప్పుడు స్ట్రైట్ గా ఆ పార్టీలు పోటీ చేసి గెలిచే వాతావరణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ ఇక్కడ లేవు అన్నది అర్థమైపోయింది. 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తొలి ఎన్నికల్లో కొంత పెర్ఫార్మెన్స్ చూపించారు అటు తెలుగుదేశం పార్టీ కానీ, కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ. ఆ తర్వాత పరిణామాల క్రమంలో మొత్తం ఇంకా ఆంధ్ర పార్టీలు, అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళ ఉనికి అనేది ప్రశ్నార్థకం అయిపోయింది, ఆటోమేటిక్గా అయిపోతుంది. అందుకు ఇక్కడ అది ఒక పెద్ద ఇష్యూ కాదు. కానీ తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ పోటీ చేయటం, తర్వాత కొన్ని ఎన్నికల్లో అటు మనం చూసాం కూకట్పల్లిలో చెప్పుకోదగ్గ ఓట్లు రావటం, అలాగే కొన్ని చోట్ల కొంత చెప్పుకోదగ్గ ఓట్ బ్యాంక్ లోకల్ బాడీ ఎలక్షన్స్ రావడం, ఇవన్నీ కొంత జరిగాయి. ఈ పరిస్థితుల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా మేము పోటీ చేస్తున్నామని చెప్పారు. ఇప్పుడేమో ఎవరితో లేదన్నారు. అంటే తెలంగాణలో పవన్ కళ్యాణ్, జనసేన కూడా ఒంటరిగా పోటీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయన పోటీ చేస్తా ఉన్నారు కాబట్టి రాబోతున్న లోకల్ బాడీ ఎలక్షన్స్, గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్, వాటన్నిటిలో జనసేన సింగిల్ గానే వెళ్ళబోతోంది. మరి జనసేన, తెలుగుదేశం పార్టీ సర్దుబాట్లు చేసుకుంటాయా అనేది కూడా చూడాలి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ క్లియర్ గా చెప్పేసింది, ఎందుకంటే మేము ఒంటరిగానే పోటీ చేస్తామని. కానీ భారతీయ జనతా పార్టీ ఒక ప్రయత్నం చేయొచ్చు, అంతర్లీనంగా తెర వెనుక కొంత టీడీపీ, కొంత జనసేన సింపథైజర్స్, అలాగే ఆంధ్ర సెటిలర్స్ ఎక్కడ ఉన్నారో అక్కడ కొంత ఓట్ బ్యాంక్ ని గ్రాప్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. అంటే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూడా ఇక్కడ పోటీ చేస్తుందని అనుకున్నారు, కానీ విత్డ్రా చేసుకున్నారు. ఎందుకు అంటే రేవంత్ కోసం, శిష్యుడి కోసం గురువు త్యాగం చేశారు, లేకపోతే ఆయనకు పురోగా పనిచేశారనే విమర్శలు కూడా అప్పట్లో వచ్చాయి. అంటే ఇప్పుడు జనసేన సింగిల్ గా పోటీ చేసే పరిస్థితే ఉండొచ్చు, ఎందుకంటే టీడీపీ పోటీలో లేకపోతే. అంటే టీడీపీ పోటీలో ఉంటే అది ఖచ్చితంగా
రేవంత్ వర్గానికి కాస్త ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది కాబట్టి, అంటే ఈ ఈ రకంగా కూడా ఈ కోణాన్ని కూడా కొంతమంది చెప్తూ ఉన్నారు. ఏమంటారు? అంటే ఇక్కడ చాలా ఇష్యూస్ ఉన్నాయండి ఇక్కడ. ఎందుకంటే నేను ఇందాక అదే అన్నాను, 2 వైపుల 19 కత్తి అన్నది ఈ అంశం అనేది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ హైకమాండ్ చెప్పినా కూడా భారతీయ జనతా పార్టీ ఆలోచన ఏంటంటే ఇక్కడ సింగిల్ గా పోటీ చేస్తేనే మనం నిలదొక్కోగలమని. ఎందుకంటే తెలంగాణ మనం చూసాం, గత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పెర్ఫార్మెన్స్ మనం చూసాం. వాళ్ళకి ఆ స్టేక్ ఉంది. ఎప్పుడైతే జనసేన టీడీపీ కలిసాయో ఆటోమేటిక్ గా కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఖచ్చితంగా అటాక్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంకా ఆంధ్ర పార్టీలు ఆంధ్ర పెత్తనం వాళ్ళతో కలిసి చేస్తున్నారు, రేపు పొద్దున్న వీళ్ళు రాజకీయాలు నడుస్తాయి అన్న దానికి బీజేపీ సమాధానం చెప్పుకోలేదు. కూటమి కాబట్టి ఇక్కడ కూడా కూటమి అంటే కుదరదు, అన్ని చోట్ల ఆ ఈక్వేషన్స్ కుదరవు. ఎందుకంటే మన ఇండియా కూటమిలో లెఫ్ట్ పార్టీస్ కాంగ్రెస్ పార్టీ ఉన్నా మనం కేరళలో ఎదురెదురుగా పట్లాడుకునే వాతావరణం కదా. అలాగే చాలా చోట్ల అలా జరిగింది కదా. అందుకంటే పొలిటికల్ ఈక్వేషన్స్ వేరు, కూటమిలు వేరు, అక్కడ స్థానిక రాజకీయ పరిస్థితులు వేరు. ఇక్కడ స్థానిక రాజకీయ పరిస్థితులు కీలకం అవుతాయి. నేను అనుకుంటున్నా జనసేన ఒంటరిగా పోటీ చేస్తుంది. ఒకవేళ టీడీపీ జనసేన కలిసి పోటీ చేసినా ఎక్కడ ఎవరు అవునన్నా కాదనుకున్నా 2023లో జరిగిన తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు, తెలుగుదేశం పార్టీ సింపథైజర్స్ అందరూ, అలాగే సెటిలర్స్ లో అధిక భాగం రేవంత్ రెడ్డికి ఓటు వేశారనేది సుస్పష్టం. సరే, సెటిలర్స్ లో కొందరు బీఆర్ఎస్ ఓటు వేసి ఉండొచ్చు, కానీ తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు కొంత దానిపైన కొంత అభిమానం కలిగిన వాళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ వ్యక్తిగా కాకుండా చాలా సంవత్సరాలు ఆయన తెలుగుదేశం పార్టీలో కీలకంగా ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అయినా మన వ్యక్తి, మనం అతన్ని గెలిపించుకుందాం, మనకు అందుబాటులో ఉండొచ్చు, మనం కొంచెం ఆయనకి ఇంటిమేట్ గా కలవచ్చు అన్న ఒక వాతావరణం క్రియేట్ అయింది. దాంతో కొంత ఆయన సక్సెస్ కాగలిగారు. బట్ అలాని ఆంధ్ర సెటిలర్ ఓటు మొత్తం కూడా కాంగ్రెస్ కి షిఫ్ట్ కాలేదు. ఒకవేళ కాంగ్రెస్ కు షిఫ్ట్ అయ్యి ఉంటే గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ కి ఆ పరిస్థితి వచ్చేది కాదు. అలా ఆ ఎన్నికల్లో కూడా గ్రేటర్ హైదరాబాద్ లోని కారు పార్టీదే పెర్ఫార్మెన్స్ బెస్ట్ అయింది. బీఆర్ఎస్ పార్టీకే అత్యధిక స్థానాలు ఇక్కడ వచ్చాయి, ఇక్కడ నిలబెట్టుకుంది బీఆర్ఎస్. అందుకేంటంటే నేను అంటున్నాను, ఆంధ్ర సెటిలర్స్ వేరు, సెటిలర్ ఓటు వేరు, ఎట్ ది సేమ్ టైమ్ తెలుగుదేశం పార్టీ సింపథైజర్స్ వేరు. తెలుగుదేశం పార్టీని ఇష్టపడే వాళ్ళు తెలుగుదేశం పార్టీ సింపథైజర్స్, తెలుగుదేశం పార్టీని ఇష్టపడిన వాళ్ళలో ఎక్కువ మంది ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డిని అభిమానిస్తారు. నేను తప్పు పట్టను దాన్ని. కాంగ్రెస్ కదా, కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీని ఎలా అభిమానిస్తుంది అంటే అది ఇండివిజువాలిటీ వేరు. రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ లీడర్ గా ఎక్కువగా ఎమర్జ్ అయ్యారు కాబట్టి ఆ పాత సంబంధాలు కొంత, రేవంత్ రెడ్డి కొంత చంద్రబాబు నాయుడు అండ్ టీమ్ కి కొంత క్లోజ్ గా మూవ్ అయ్యే వ్యక్తి, ఇట్లా రకరకాల ఈక్వేషన్స్ ఉండడము. తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వ పరంగా కానీ మిగతా పరిణామాల పరంగా కానీ కొన్ని ప్రియారిటీస్ వాళ్ళకి లభించడం, ఇవన్నీ కూడా చూసుకుంటున్నప్పుడు కొంత ఒకవేళ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఒంటరిగా పోటీ చేస్తే వాళ్ళు పోటీ చేయొచ్చు, వాళ్ళ కారణాలు వాడుకుండొచ్చు. ఇప్పుడు జనసేనకి ఏకైక మార్గం ఒంటరిగా పోటీ చేయటమే. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ ఓటు జనసేనకు షిఫ్ట్ అవ్వదు. బీజేపీ ఒంటరిగా పోటీ చేసినంత మాత్రాన తెలుగుదేశం పార్టీ ఓటు బీజేపీ షిఫ్ట్ కాదు. గ్రేటర్ హైదరాబాద్ పరిధి వరకు స్పెసిఫిక్ గా చూసుకుంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ సానుభూతి ఓటు కాంగ్రెస్కే హోల్డ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకు ఇది అటు బీజేపీకి ఉండాల్సిన కారణాలు బీజేపీకి ఉన్నాయి. సరే, జనసేనకి ఎదురు దెబ్బని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఇక్కడ పొత్తుతోనే పోటీ చేస్తాము, కూటమిగానే పోటీ చేస్తామని పవన్ కళ్యాణ్ ఎక్కడైనా ప్రకటించారా? ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ ఇక్కడ కూడా ఎన్డీఏ కూటమి పోటీ చేస్తుంది, ఇక్కడ తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కలిసి పోటీ చేస్తాయి, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కూటమి రిపీట్ అవుతుందని ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ ఒక స్టేట్మెంట్ చేశారో? చేస్తే చూపించండి. లేదా స్టేట్మెంట్ లేదు. మరి పవన్ కళ్యాణ్ కానీ ఒకవేళ సింగిల్ గా పోటీ చేస్తే మాత్రం అంటే ఆ స్థాయిలో గెలిచే స్థాయిలో అంటే ఓటు స్ప్లిట్ అవుతుంది, అంటే గెలుపోటముల మీద ప్రభావం చూపిస్తుంది. కానీ గెలిచే స్థాయిలో ఇక్కడ అంటే ఫ్యాన్స్ అయితే ఉండొచ్చు, ఓటర్స్ ఉంటారా, ఓటేసే వాళ్ళు ఉంటారా? అంటే ఓటేసే వాళ్ళు ఉంటారా ఉండరా అనేది పక్కన పెడితే గతంలో ఫలితాలు మనకి సూచించాయి కదా. 8 చోట్ల పోటీ చేస్తే 8 చోట్ల డిపాజిట్ పోయింది. అందుకంటే బెస్ట్ గా స్టేక్ వస్తుందని మనం అనుకోలేము. కానీ అలానే అతను పోటీ చేయడానికి అర్హత లేదని మనం అనలేము. అంటే దాని అర్థం ఏంటంటే ఆ పార్టీకి, జనసేనకి ఒక రాజకీయ పార్టీకి వాళ్ళు ప్రయత్నం చేయొచ్చు. కానీ వాళ్ళు కనుక కొంచెం గట్టిగా కాన్సన్ట్రేషన్ చేయగలిగితే మాత్రం, ఆ జనసేనకి చెప్తున్నా, గట్టిగా కాన్సన్ట్రేషన్ చేయగలిగితే మాత్రం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రం ఒక 8 నుంచి 10 స్థానాలు గెలిచే సత్తా ఉంది వాళ్ళకి. అంటే గట్టిగా దాని మీద వర్క్ చేయాలి. లేదేదో అభ్యర్థులు పెట్టాము ఇంకా వదిలేద్దాము. ఇప్పుడు కూకట్పల్లి వ్యవహారం చూసాం. కూకట్పల్లి ప్రేమ్ కుమార్ అనే అభ్యర్థి పోటీ చేశాడు. దాదాపు గెలుస్తాడా లేదంటే రెండో ప్లేస్ అని పక్షాలు అక్కడ పోటీ చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే తప్పటి అందరూ కొంత భయపడిన వాతావరణం క్రియేట్ అయింది. కానీ అనుకున్నంత స్థాయిలో పార్టీ నుంచి సపోర్ట్ రాలేదు అనేది బాగా బహిరంగ రహస్యం అది.
ఎందుకంటే అటు పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ కొంత పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం కానీ కొంత బలంగా ఒకరొకరు చేసి కొంత మూవ్మెంట్ అయ్యారు. కానీ పార్టీ వైపు నుంచి జరగాల్సిన గ్రౌండ్ వరకు పార్టీ వైపు నుంచి జరగాల్సిన వ్యవహారం జరగలేదు. మరి ఇది జరగలేదు అర్థం కాలే. అయినప్పుడు కూడా ఆయన 50,000కి పైగా ఓట్లు తెచ్చుకొని కొంత స్టేక్ ని ప్రదర్శించాడు. అలాంటిది కదా అంటున్నా, ఖచ్చితంగా వాళ్ళు గట్టిగా కాన్సన్ట్రేషన్ చేస్తే 8 నుంచి 10 రావచ్చు. ఇంకా గట్టిగా అన్ని రకాల వనరులను ఉపయోగించి చేయగలిగితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి ఒక 25 వరకు ఇక్కడ కార్పొరేట్ స్థానాలు వచ్చే సత్తా ఉంది. మరి అంత గ్రౌండ్ వరకు అంత కాన్సన్ట్రేషన్ అంత సీరియస్ గా చేస్తారా, చెయ్యరా? భారతీయ జనతా పార్టీ కూడా మళ్ళీ పోటీలో ఉంటే మీరు పోటీ చేయడం వల్ల మాకు నష్టం కలుగుతుందంటే ఒక అమిత్ షానో ఒక మోడీనో ఎవరో వద్దు మీరు కొంచెం వెనక తగ్గండి అంటే మరి జనసేనని వెనక తగ్గుతారా? ఈ ఈక్వేషన్స్ అన్ని రేపు పొద్దున సమాధానం అయితే దొరకబోతుంది.